అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎట్ ద రామోజు. నేను మీ రామకృష్ణని మాట్లాడుతున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి అందరికి కూడా మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. అదానీ కనుక అరెస్ట్ అయితే బంగారం ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మీకేమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. గోల్డ్ ధరలపై ప్రభావితం చూపించే అంశాలు ఏంటంటే గోల్డ్ మార్కెట్, కరెన్సీ మార్పిడి మరియు డిమాండ్, అలాగే సప్లై వంటి అంశాలపై గోల్డ్ ధరలు ఆధారపడి ఉంటాయి. స్టాక్ మార్కెట్ అస్థిరత. స్టాక్ మార్కెట్ పూర్తిగా పతనమైపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఈ వార్త ఎప్పుడైతే పబ్లిక్ అయిందో, అమెరికా ఎప్పుడైతే అదానిని అరెస్ట్ చేయాలని ఎప్పుడైతే డిమాండ్ చేస్తున్నారో అప్పటి నుంచి కూడా ఈ అదానికి సంబంధించినటువంటి షేర్లు పూర్తిగా అయితే పతనం అయిపోతున్నాయి. రూపాయి విలువ తగ్గినట్లయితే దిగుమతి ధరలు పెరుగుతాయి. ఈ దిగుమతి ధరలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఈ బంగారం ధర మీద ప్రభావం చూపించే అవకాశం అయితే మీరు గమనించాలి. గోల్డ్ ధరలు పెరగడంపై అనేక రకాలైనటువంటి అంశాలపై ఆధారపడి ఉంది. ఈ ఒక్క అదానీపై జరుగుతున్నటువంటి ఈ కేసు గురించి, దీని గురించే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలపై ఆధారపడి ఉండటం చేత ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా సరే ఒక సేఫ్గా ఉండేటటువంటి ఆలోచన చేసి ఈ బంగారాన్ని, వెండి అయితే కొనడానికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చైనా చేసిన పని ఏంటంటే, అమెరికాలో ట్రంప్ రావడం జరిగితే చైనా మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని ఈ భారతదేశంలో పెట్టే పెట్టుబడిదారులు, ఇన్వెస్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చైనా ఆకర్షించే విధంగా కొన్ని పథకాలు అయితే పెట్టడంతో భారతదేశంలో ఎక్కువగా షేర్లు ఇన్వెస్ట్మెంట్ చేసేది విదేశీయులే. భారతదేశంలో చాలా తక్కువ మంది ఈ షేర్ల మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కువగా విదేశాల వాళ్ళే ఈ షేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ ఆఫర్ల వల్ల మొత్తం షేర్ మార్కెటే పూర్తిగా పతనం అయిపోయింది. మీరు చూసుకున్నట్లయితే చాలా విపరీతమైనటువంటి డౌన్ అయిపోతే షేర్ మార్కెట్ డౌన్ అయిపోవడం జరిగింది. అదే సమయంలో బంగారం ధరలు కూడా కొంచెం స్వల్పంగా అప్ అండ్ డౌన్ అవడం అయితే జరిగింది. బంగారం ధర తగ్గడానికి దాదాపు ఒక 20 రోజులు పట్టింది. ఇంచుమించు ఒక 1000 రూపాయలు బంగారం ధర తగ్గడానికి 20 రోజులు పట్టింది. అదే 1000 పెరగడానికి దాదాపు ఒక 2 రోజుల్లోనే రేట్ అయితే చాలా స్పీడ్గా పెరగడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి మీరు గమనించుకున్నట్లయితే ఖచ్చితంగా బంగారంలో విపరీతమైన మార్పులు వచ్చే అవకాశం అయితే మీరు గమనించాలి. ప్రతి క్షణం రేటు మారిపోతుంది. చూస్తుండగానే రేటు 100 నుంచి 200, 200 నుంచి 300 అలా పెరిగిపోతూ వస్తుంది. సో మీరేంటంటే బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు తీసుకొని ఇదే సందర్భం అన్నమాట తీసుకోవడానికి. గత వీడియోలో మనం చెప్పుకున్నట్లయితే బంగారం ధరని ప్రతిరోజు మీరు గమనిస్తూ ఉండమని చెప్పాను. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు బంగారం ధర ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకొని దానిపై ఇన్వెస్ట్ పెట్టమని మీకైతే ప్రతి వీడియోలో చెప్తున్నాను. అలాగే ఒక 20 రోజుల గ్యాప్లో చూసారా, ఎలాగైతే ఒక 20 రోజులు పట్టింది బంగారం ధర తగ్గడానికి, అదే పెరగడానికి 2 రోజులు సరిపోయింది. ఇక నుంచి కూడా ఈ నెక్స్ట్ సోమవారం కూడా బంగారం ధరలు అయితే విపరీతంగా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అదానీ మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో అది భారతదేశంలో జరిగే ఈ షేర్ మార్కెట్ మీద ఎలా ప్రభావం చూపుతుందో గమనించుకున్నట్లయితే ఖచ్చితంగా బంగారం ధరలు అయితే ఆకాశాన్ని అంటే అవకాశం అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక్కసారి మార్కెట్ విధానాన్ని గమనించండి. మీకు ప్రతిరోజు ఈ బంగారం ధర గురించి ఒక వీడియోస్ చేసి షార్ట్ రూపంలో మీకు నా ఛానల్లో పెట్టడానికైతే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన పెంచుకోవడానికి మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ప్రతి ఇన్వెస్ట్మెంటు చేసే వ్యక్తి నేను చెప్పేటటువంటి ఈ విషయాల్ని
కొంచెం మీరు పరిశీలనలో పెట్టుకొని జాగ్రత్త పడి సేఫ్గా ఉండేటటువంటి ఆలోచనలు, మనకు 10 రూపాయలు లాభం వచ్చినా సరిపోతుందండి, అలాగే 100 రూపాయలు నష్టం రాకూడదు ఏదైనా సరే. దాన్ని మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.